హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పాపకైతే థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ మంత్ ఫోటో షూట్ చేద్దామని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. టాటాయిస్ డ్రాయింగ్ వేసి థర్డ్ మంత్ ఫోటో తీద్దామని చెప్పి ఇవన్నీ అయితే నేను తీసుకున్నాను. మా పాప డ్రెస్ పెట్టి పేపర్ చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని చెప్పి. కరెక్ట్గా డ్రెస్ ఎంత ఉందో అంతే ఉంది, పేపర్ కూడా ఇంకా సరిపోదని చెప్పి నేను సైడ్స్కి ఇంకా అలా యాడ్ చేశాను. నాకు పేపర్ సరిపోలేదు కాబట్టి 4 సైడ్స్ గమ్ పెట్టి ఇలా స్టిక్ చేసుకున్నాను. టాటాస్ పైన ఎలా అయితే షేప్ ఉంటుందో అది డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ పెయింట్ వేయడమే. నా దగ్గర పెయింట్ బ్రష్ కూడా లేకుండా పోయింది. మా చిన్నోడు వేసేసినాడు. బ్రష్కి ఇంకా చీపురు పుల్ల పెట్టి అటాచ్ చేసి గమ్ పెట్టేసినాను. అది ఎప్పుడు ఇరిగిపోతుందో కూడా తెలియదు. మా చిన్నోడికైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా డ్రాయింగ్ వేయడం, పెయింట్ వేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా నా పక్కన కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. మా పాప అయితే పండుకుంది. ఇంకా ఆమె లేచే వరకు అయితే ఇది కంప్లీట్ చేసేయాలి. ఇంకా థర్డ్ మంత్లోనే ఈమె బోర్ల పడడము, కొంచెం ముందుకు వెళ్ళడం ట్రై చేస్తూ ఉంది. అందుకనే తాంబేలు మెల్లగా వెళ్తుంది కదా, అందుకనే తాంబేలుతో తీద్దామని చెప్పి ఇలా అయితే మేము చేస్తున్నాము. ఇంకా మా చిన్నోడికి కూడా కొంచెం పెయింటింగ్ చేసినట్టు ఉంటుంది, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇలా ఇద్దరం కలిసి అయితే మాట్లాడుకుంటూ కంప్లీట్ అయితే చేసేసినాము. నేను పెట్టిన చీపురు పుల్ల స్టిక్ అయితే విరిగిపోయింది. అసలు ఇప్పటి వరకు వచ్చిందంటేనే చాలా గ్రేట్. ఇంకా ఆగైతే లేదన్నట్టుగా బ్రష్ తోటి అయితే వేసేసినాను. ఫోటోషూట్ చేయడం ఏమో కానీ ఫస్ట్ పేపర్ సరిపోలేదు, తర్వాత బ్రష్ విరిగిపోయింది, ఇప్పుడు పెయింట్ అయిపోయింది. ఇంకా అందులోనే కొంచెం వాటర్ వేసి మొత్తానికైతే కంప్లీట్ చేసేసినాను. తాంబేలుకి కాళ్ళు ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఇవి కట్ చేస్తున్నాను. వీటికి కూడా కలర్ వేస్తే అయిపోతుంది. టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పెయింట్ కూడా అయిపోయింది. అందులో కొంచెం వాటర్ వేసి కంప్లీట్ అయితే చేసేసినాను. ఎలా చేశానో కామెంట్లో అయితే చెప్పండి. దీనికైతే 1 అవర్ పైన టైం పట్టింది. ఇప్పుడు థర్డ్ నెంబర్ అయితే కట్ చేస్తున్నాను. ఇది ఒక్కటి చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మా పాప లేచింది, ఆల్రెడీ ఆడుకుంటుంది. తను ఏడ్చే లోపు అయితే ఇది కంప్లీట్ చేసేయాలి. దీనికి కలర్ వేద్దామంటే అయిపోయింది. ఇంకా కలర్ పెన్సిల్తో అయితే కంప్లీట్ అయితే చేసేసినాను. ఇంకా మా చిన్నోడు అసలు సైలెంట్గా ఉంటూనే లేడు. పక్కకు ఉండి డ్రాయింగ్ వేయడమేమో కానీ మమ్మీ ఆ కలర్ అయినా ఈ కలర్ అయినా అని అడుగుతూనే ఉన్నాడు. వాట్సాప్కి ఇంకా మా పాప లేచింది. టోటల్గా అయితే కంప్లీట్ అయితే చేసేసినాము. ఇప్పుడు ఇంకా ఫొటోస్ తీయడమే పెద్ద టాస్క్. ఎందుకంటే మనం తీద్దామన్న టైంకి వాళ్ళు సరిగ్గా ఉండరు. మా పాప అయితే ఆడుకుంటుంది. ఇంకా ఆడుకునే టైంలోనే ఫొటోస్ తీద్దామని చెప్పి అన్ని రెడీ అయితే చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసినాడు. ఇంకా వాళ్ళు ముందు నుంచి పిలుస్తూ ఉన్నారు. ఇంకా నేను పైన నుంచి అయితే ఫొటోస్ అయితే తీయడానికి నించున్నాను. ఫొటోస్ ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. ఫొటోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.